కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా బయటికి వచ్చిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తే అసలు ప్రమాదానికి కారణం ఎవరన్నది అంతుపట్టని విధంగా ఉంది. సరిగ్గా ప్రమాదం జరగడానికి గంట ముందు బైకర్ శివశంకర్ కు సంబంధించిన కొన్ని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పెట్రోల్ బంక్ దగ్గర బైక్ తో శివశంకర్ చేసిన విన్యాసాలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ప్రమాదం జరిగిన ప్రాంతానికి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో పెట్రోల్ బంక్ ఉంది. అంతేకాదు ఈ దృశ్యాల్లో శివశంకర్ తో పాటు మరో యువకుడు కూడా ఉన్నట్లుగా సమాచారం. బైకర్ చేసిన విన్యాసాలు చూస్తుంటే మద్యం తాగి ఉన్నాడా అనే అనుమానం కూడా కలుగుతుంది. మరి ఈ ప్రమాదానికి శివశంకరే కారణమా లేక డ్రైవర్ తప్పిదమా అనేది దర్యాప్తులో తేల్చాల్సి ఉంది. రైట్, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది అంతుపట్టని విధంగా ఉంది. కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి కీలక అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. బైకర్ శివశంకర్ కు సంబంధించిన కొన్ని దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్. లక్ష్మి, మనం చూసుకున్నట్లయితే నిన్న తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారి మీద జరిగినటువంటి కావేరీ బస్సు వోల్వో బస్సుకు జరిగినటువంటి ప్రమాదం అత్యంత దానిమంటే అత్యంత విషాదకరమైన ఘటనగా మనం చెప్పుకోవాలి. ఈ ఘటనలో సుమారుగా 19 మంది మృతి చెందారు. అయితే ఈ ప్రమాద ఘటనకు ముఖ్యమైన కారణం ఒక బైక్ ను ఢీకొనడం వల్ల ఈ యొక్క ప్రమాద ఘటన జరిగిందని ప్రాథమికంగా పోలీస్ అధికారులు చెప్పినప్పటికీ ఆ తర్వాత రకరకాల అంశాలు దీని మీద రావడంతో పూర్తి స్థాయిలో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మనం ఒక్కొక్క అంశాన్ని కూడా పరిశీలిస్తూ వెళ్ళినట్లయితే ప్రమాదం జరిగిన సమయంలో 2 వీలర్ ఏదైతే పల్సర్ బైక్ నడుపుతున్నటువంటి శివశంకర్ అనేటువంటి వ్యక్తి ఆ బైక్ ను బస్సు ఢీకొనడంతో ఈ యొక్క ప్రమాదం జరిగిందని మొదట చెప్పారు. ఆ తర్వాత పోలీస్ అధికారులు స్పందిస్తూ ఆల్రెడీ అప్పటికే ప్రమాదానికి గురైనటువంటి పల్సర్ బైక్ ను చూసుకోకుండా బస్సు డ్రైవర్ ఆ బైక్ మీదకి ఎక్కించాడు. దానివల్ల ప్రమాదం జరిగిందని మరో కథనం చెప్పారు. మరొక కథనంగా చూసినట్లయితే ఆపోజిట్ గా వస్తున్నటువంటి బైక్ ను ఢీకొట్టడం వల్ల బైకర్ వచ్చి ఢీకొట్టుకోవడం వల్ల బస్సుకు ప్రమాదం జరిగిందని మరొక కోణం చెప్పారు. అంటే మనము చూస్తున్నట్లుగా 3 అంశాలు తెర మీదకి వచ్చాయి. అయితే ఏది వాస్తవమైనది అన్నది మాత్రం నిన్న సాయంకాలం వరకు కూడా నిగ్గు తేల్చిన పరిస్థితి. అయితే నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీస్ శాఖ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కర్నూలు వైపు నుంచి వస్తున్నటువంటి బైక్ ని కర్నూలు టు అంటే హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు వెనక నుంచి ఢీ కొట్టడం జరిగింది. దాంతో ఆ బైకర్ మృతి చెందాడు. ఆ బైక్ బస్సు కిందికి దూసుకెళ్లటంతో ఈ యొక్క అగ్నిప్రమాదం జరిగింది. ఆ యొక్క పెట్రోల్ ట్యాంక్ బైక్ సంబంధించిన పెట్రోల్ ట్యాంక్ లీక్ అవడం వల్ల పెట్రోల్ లీక్ అయ్యి ఆ మంటలు చెలరేయడంతో ఒక్కసారిగా కూడా మొత్తం మంటలు వ్యాపించాయి బస్సులోకి. అందులోనూ ఆ యొక్క బస్సులో ఉన్నటువంటి లగేజ్ క్యారియర్ లో మొబైల్ ఫోన్స్ ఉండడం, వాటికి సంబంధించిన లిథియం బ్యాటరీస్ పేలుడుకు గురవడం వల్ల ఆ విస్ఫోటనం ఎక్కువగా జరిగి మంటలు వ్యాపించడానికి ప్రధాన కారణమైంది. కాబట్టి ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి బస్సులో అత్యధికంగా మంటలు వ్యాపించి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మృతి చెందారు. వెనక భాగంలో ఉన్నవారు అప్రమత్తమై వారికి కొంచెం సమయం వచ్చేసరికి వారు అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చారు అన్నది పోలీస్ శాఖ చెప్తున్నటువంటి ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారణ చేసినటువంటి స్టేట్మెంట్. అయితే ఈ స్టేట్మెంట్ లోనే అనేక లొసుగులు కనపడుతున్నాయి. ఉదయం మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క బైకర్ కు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లు వెలువడడం, అలాగే విజువల్స్ లో బైకర్ ఎవరైతే శివశంకర్ ఉన్నాడో అతను పూర్తి స్థాయిలో కూడా మద్యం సేవించి 2 గంటల ప్రాంతంలో ఆ యొక్క జాతీయ రహదారి మీద ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ వద్ద హంగామా సృష్టించినటువంటి దృశ్యాలు స్పష్టంగా మనకు కనిపించాయి. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా చూసుకున్నట్లయితే ఒకవైపు పోలీస్ శాఖ ఒక నిర్ధారణకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారంగా చూసుకున్నట్లయితే బస్సు డ్రైవరే బైక్ ను ఢీకొట్టాడని చెప్పారు. ఆ తర్వాత అంతకు ముందు స్టేట్మెంట్స్ లో కర్నూలు ఎస్పీ కానీ హోంమంత్రి అనిత కానీ అలాగే రవాణా శాఖ మంత్రి కానీ వారు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ అప్పటికే పడిపోయిన బైక్ మీద ట్రావెల్స్ బస్సు పైకి ఎక్కడం తోటి ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పారు. మొత్తం 2 కూడా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లుగా ఉన్నాయి. వాటిలో చాలా గందరగోళం వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు విజువల్స్ చూస్తే బైకర్ శివనే మద్యం సేవించి రోడ్డు మీదకి వచ్చాడు, ప్రమాదానికి అతనే కారణమై ఉంటాడన్న అనుమానాలను బలపడే విధంగా కూడా ఈ యొక్క మొత్తం వ్యవహారం నడుస్తోంది. అయితే ఇది ఇక్కడ ఏది వాస్తవం అన్నది మాత్రం అంతు చిక్కని. ఈ పెట్రోల్ బంక్ లో ఆ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది? అయితే ప్రమాద ఘటన జరిగేదానికి ఆపోజిట్ వేలో ముందు వైపు డోన్ నుంచి కర్నూలు వైపుకు వస్తున్నాడా
లేకపోతే కర్నూలు నుంచి డోన్ వైపు వెళ్తూ ప్రమాద ఘటన జరిగిన ప్రదేశంలో వెనక నుంచి బస్సు ఢీకొట్టడం వల్లనే శివ ప్రమాదానికి గురయ్యాడా, ఆ పల్సర్ బైక్ బస్సు కిందికి వచ్చిందా అన్నది మాత్రం తేలాల్సిన అంశం. ఇప్పటికీ కూడా అది ఎవరు నిర్ధారించని పరిస్థితి. ఎందుకంటే నిన్న ఎస్పీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో పూర్తి స్థాయిలో కూడా ఒక ఆర్టీసీ బస్సును క్రాస్ చేయబోయినటువంటి వోల్వో కావేరీ బస్సు, ఆ తర్వాత అటువైపుగా పడి ఉన్నటువంటి బస్సు మన 2-వీలర్ పల్సర్ బైక్ మీదకి ఎక్కించుకొని దాన్ని లాక్కొని వెళ్ళడంతో ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్పాడు. అయితే ఇది మొత్తంగా 2 నుంచి 2:45 నిమిషాల ప్రాంతంలో అర్ధరాత్రి జరిగిన నేపథ్యంలో పుల్లూరు టోల్ మన పుల్లూరు టోల్ ప్లాజా నుంచి ఒక కావేరీ బస్సు వచ్చిన విజువల్స్ మనం ఎస్టాబ్లిష్ చేశాం. కానీ అయితే ఈ యొక్క వెల్దుర్తి టోల్ ప్లాజా దాటినటువంటి ఆ బస్సుల సంఖ్య ఏంటి, అసలు ఎవరైనా ఈ యొక్క ప్రమాదం ముందుగానే జరిగిందన్నది నిర్ధారించారా, ఎవరైనా డ్రైవర్లు గమనించారా, అది చూసుకోకుండా ఈ యొక్క కావేరీ ట్రావెల్స్ డ్రైవరు ఆ బైక్ మీదకి బస్సును పోనిచ్చాడా అన్న అంశాలను ఇంతవరకు కూడా పోలీస్ శాఖ ఎక్కడా కూడా నిర్ధారించని పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఒక ఊహాజనితమైనటువంటి పాజిబిలిటీ ఉన్నటువంటి అంశాల మీద స్టేట్మెంట్లు ఇచ్చారు. దాన్నే ఒక లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ గా కూడా ఫైనల్ గా దాన్ని డిక్లేర్ చేశారు. అయితే ఈ యొక్క ప్రమాదం జరిగింది అన్నదానికి ప్రయాణికులు ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ చెప్తున్న దాని ప్రకారంగా ఏదైతే రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిన రమేష్ అనేటువంటి నెల్లూరు చెందినటువంటి ప్రయాణికుడు కమ్ బాధితుడు, అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అత్యంత వేగంగా వెళ్తున్నటువంటి బస్సులో ఒక్కసారిగా కూడా శబ్దాలు వినిపించాయి. అప్పటికే దిగి చూసేసరికి మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, మేము అది ఫస్ట్ నుంచి కూడా గమనిస్తున్నామని బాధితులు చెప్తున్నారు. ఈ అన్ని రకాలైనటువంటి స్టేట్మెంట్లలో ఎక్కడ కూడా ఒకదానికి ఒకటి సరైన పొంతన లేని అంశం స్పష్టంగా మనకు తేటతెల్లమవుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రమాద ఘటనలో పూర్తి స్థాయిలో 19 మంది ప్రాణాలు కోల్పోవటం, అందులోనూ ఒకరు ఐడెంటిఫై కాకపోవడం అన్నది అత్యంత విచారకరమైన ఘటన. మనం చూస్తున్నాము ఈ యొక్క కర్నూలు మార్చరీ వద్ద కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పరిస్థితులు చూసినట్లయితే అక్కడ ఎవరిని అనుమతించని పరిస్థితి. బాధితులు బంధువులు ఎవరైతే వచ్చారో వారందరినీ కూడా స్టేట్ గెస్ట్ హౌస్ లో పెట్టి డిఎన్ఏ పరీక్షల కోసం వేచి చూడండి 3-4 రోజులు పడుతుందని చెప్పి అధికారులు చెప్పి పక్కకు తప్పుకుంటున్న పరిస్థితి. పూర్తిగా కూడా ఒక అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఇక్కడ బాధితులు ఉన్నారని అయితే మనం స్పష్టం చేయాలి. అయితే ప్రమాదానికి సంబంధించి అనేక అనుమానాలు అయితే బాధితుల్లోనూ. ఉండండి, మనకి ఇంకో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. కర్నూలు రోడ్ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ లక్ష్మీ